కెమిస్ట్రీ ఎక్స్పెరిమెంట్స్ ఎక్కువగా మనం ఫిజికల్ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ లో ఫిజిక్స్ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు పెద్దగా ఇబ్బంది ఉండదు. కెమిస్ట్రీ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు మాత్రమే కొన్ని రకాలైనటువంటి మనకు చిన్న చిన్న సమస్యలు వస్తాయి. అయితే ఇక్కడ మనం ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవ్వాలి? ఆఫ్టర్ ది ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బై ద టీచర్ ఏ స్టూడెంట్ మస్ట్ ఫాలో ది ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్స్. మీకు మొట్టమొదటిగా సైన్స్ ల్యాబ్ లోకి వచ్చిన తర్వాత మీరు ఎలా ఉండాలి, ఏం చేయాలనేది ఫస్ట్ మీకు సైన్స్ ఉపాధ్యాయులు చెప్తారు. చెప్పిన తర్వాత మనం దాన్ని ఏం చేయాలా, ఫాలో కావాలి. బిఫోర్ స్టార్టింగ్ ఎన్ ఎక్స్పెరిమెంట్, చెక్ ఆల్ యువర్ apparatus carefully to make sure that they are in good condition. Do not use any cracked apparatus. అంటే మనం apparatus అంటే ఏం చెప్పండి? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ apparatus? Apparatus means apparatus. Anyone? పరికరాలు. ఒక ప్రయోగం చేయాలంటే ఆ ప్రయోగానికి సంబంధించినటువంటి పరికరాలని ఉంటేనే చేయగలం. మనకు అన్ని రకాల apparatus అంటే ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలంటే ఒక చిన్న apparatus లేకపోయినా మనకు 90% ఉండి 10% లేకపోయినా ఎక్స్పెరిమెంట్ చేయలేము. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి, ఆ ఎక్స్పెరిమెంట్కి ఏం apparatus కావాలో అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసుకోవాలి. ఆ లిస్ట్ అవుట్ చేసుకొని అవన్నీ కూడా రాసుకొని అవన్నీ మన ల్యాబ్లో ఉన్నాయో లేదో టిక్ పెట్టుకొని ఆ ఆపరేటర్స్ అన్ని కూడా ఒక దగ్గర చేర్చుకోవాలి. థరోలీ క్లీన్ ద apparatus టు బి యూజ్డ్. మనం ఏదైతే యూజ్ చేస్తామో, ఒకవేళ మీరు టెస్ట్ ట్యూబ్ యూజ్ చేస్తున్నారు, లేదంటే బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్ యూజ్ చేస్తున్నారు, లేదంటే కోనికల్ ఫ్లాస్క్ యూజ్ చేస్తున్నారు, లేదా పిపెట్ లేదా బ్యూరిట్ లాంటి పరికరాలు యూజ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ వాష్ విత్ వాటర్. అది ప్రాథమికమైనటువంటి పని. మనం నీటితో కడుక్కోవాలి శుభ్రంగా. ఆల్ ద ఎక్స్పెరిమెంట్ మస్ట్ బి కండక్టెడ్ అండర్ ది సూపర్వైజేషన్ ఆఫ్ టీచర్స్ ఓన్లీ. మీ స్వతహాగా చేసేదానికి లేదు కెమిస్ట్రీ ఎక్స్పెరిమెంట్స్. ఎస్పెషల్లీ మీకు ఎవరు ఉంటారు, వెనక గైడ్ ఉంటారు. ఇఫ్ ఎనీ ఇంట్రెస్టెడ్ స్టూడెంట్, యూ విల్ బి రెడీ టు డూ దట్ ఎక్స్పెరిమెంట్ విత్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ది టీచర్. ఇక్కడ టీచర్ విల్ గైడ్ టు యూ. You will be ready to do when if you prepare about that experiment neatly. What is the name of the experiments? What are the requirement of the apparatus? What is the purpose of the experiment? Is there any chemical equations are there or any chemical reactions are there? So if you prepare and then ready to do that experiment, then you will become a guide to your class students. Plan your work so that it is finished in the stipulated time. Always wear goggles to protect your eyes. Goggles వేసుకోవాలి మనం సైన్స్ ల్యాబ్ లో ఎప్పుడు కూడా. అయితే మన దగ్గర లేవు, బట్ ఖచ్చితంగా ఏముండాలా, గాగుల్స్ ఉండాలి. ఎందుకంటే ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు కొన్ని రియాక్షన్స్ వేగంగా జరుగుతాయి. జరిగినప్పుడు ఆ టెస్ట్ ట్యూబ్ లో నుంచి ఏ డైరెక్షన్ లో టెస్ట్ ట్యూబ్ ఉంటుందో ఆ డైరెక్షన్ లో రియాక్షన్ స్పీడ్ గా జరిగి చాలా దూరంలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క కళ్ళ మీద పడేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇన్స్ట్రక్షన్స్ ఏం చెప్తున్నాయి? యు మస్ట్ వియర్ ది గాగుల్స్ ఇన్ ద లాబొరేటరీ. డోంట్ ఈట్ ఆర్ డ్రింక్ ఇన్ ద లాబొరేటరీ. అక్కడ తినడము తాగడము ఎన్ని ఏం చేయకూడదు. కంప్లీట్ గా మనకు ఎక్స్పెరిమెంట్ అయిన తర్వాత మనము ఖచ్చితంగా హ్యాండ్స్ అన్ని కూడా వాష్ చేసుకొని బయట వెళ్ళిన తర్వాతనే చేయాలి ఏదైనా కూడా. వాష్ యువర్ హ్యాండ్స్ థరోలీ విత్ సోప్ ఆఫ్టర్ పర్ఫార్మింగ్ ది ఎక్స్పెరిమెంట్. సాలిడ్ వేస్ట్ మెటీరియల్ లైక్ ఫిల్టర్ పేపర్ అండ్ టెస్ట్ ట్యూబ్ షుడ్ బి థ్రోన్ ఓన్లీ ఇన్ ద డస్ట్బిన్ అండ్ నాట్ ఇన్ ది సింక్. సింక్ లో వచ్చి లిక్విడ్స్ ఉంటే, ఇప్పుడు మనం టెస్ట్ ట్యూబ్ లో కొన్ని లిక్విడ్స్ ఉంటే వాటిని ఏం చేస్తాము, సింక్ లో పోర్ చేసి అక్కడ ఆ సింక్ లో ఉన్నటువంటి ట్యాప్ దగ్గర వాష్ చేస్తాం. బట్ ఇంకేదైనా సాలిడ్ వేస్ట్ ఉంటే అవన్నీ కూడా డస్ట్బిన్ లో వేసుకోవాలి మనం.
After the experiment, clean all the apparatus and return to the laboratory assisted. మనం ఏం చేస్తాము, ఎక్స్పెరిమెంట్ అయిన తర్వాత అన్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోతాం. దట్ ఈస్ నాట్ ది కరెక్ట్ వే. ఎక్స్పెరిమెంట్ అయిన తర్వాత ఏ ఆపరేటర్స్ అయితే మనం వాడామో ఆ ఆపరేటర్స్ అన్ని కూడా మీరే క్లీన్ చేసుకొని లేదంటే ల్యాబ్ అసిస్టెంట్ కి మనం హ్యాండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది స్టూడెంట్. దేర్ మస్ట్ యు టేక్ సమ్ కేర్ అండ్ ఆల్సో దేర్ మస్ట్ యు టేక్ సమ్ రెస్పాన్సిబిలిటీ. మీకు ఇక్కడ రెండు రకాలైనటువంటి విషయాలు తెలుస్తున్నాయి. బాధ్యత కూడా తెలుస్తుంది, తర్వాత జాగ్రత్తగా ఎలా ఉండాలి, సైన్స్ ల్యాబ్ లో జాగ్రత్తగా ఎలా ఉండాలి. జాగ్రత్తగా లేకపోతే జరిగేటటువంటి చిన్న చిన్న ప్రమాదాల వల్ల మనకు నష్టం జరుగుతుంది. డిస్పోజ్ ఆల్ వేస్ట్ లిక్విడ్స్ ఇన్ ద సింక్ అండ్ అలౌ వాటర్ టు రన్ ఫర్ సమ్ టైమ్ బై ఓపెనింగ్ ద వాటర్ ట్యాప్. మనం లిక్విడ్స్ అన్ని కూడా సింక్ లో పోసేసి ట్యాప్ తిప్పేసి ఒక 2-3 నిమిషాలు ఉంచితే ఆ లిక్విడ్ వేస్ట్ అంతా కూడా ట్యాప్ ద్వారా బయటికి వెళ్తుంది. నెవర్ డైల్యూట్ అన్ యాసిడ్ by adding water to the concentrated acids because it is an exothermic reaction and the liquid may bump out. Always dilute the acid by slowing adding acid to the water. ఇక్కడ మనం యాసిడ్ లో వాటర్ వేయకూడదు డైల్యూట్ చేసేటప్పుడు. అంటే కాన్సన్ట్రేటెడ్ యాసిడ్లను గాఢాంలాలని సజలాంలాలుగా మార్చేటప్పుడు గాఢాంలాలని మనం వాటర్ తీసుకొని ఆ వాటర్ లో కూడా డ్రాప్ వైజ్ గా వేయాలి. ఆ డ్రాప్ వైజ్ వేయకపోతే ఏమవుతుందంటే ఒక్కసారి మీరు ఎక్కువ పోస్తే ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ జరిగి ఒక్కసారిగా హీట్ లిబరేట్ అయ్యి అది మీరు పట్టుకున్నటువంటి ఆపరేటర్స్ ఒక్కసారిగా కాలిపోయి మీరు గబక్కన చేయొదిలేస్తే అది చేతి మీద కాళ్ళ మీద పడేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి వెన్ యు ఆర్ డైల్యూటెడ్ ది కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ యు మస్ట్ ఫాలో ది ఇన్స్ట్రక్షన్స్ విత్ ద టీచర్. And what type of instructions? Take some water in the beaker and then add the concentrated acid drop wise and stir it with a glass rod. So these are some instructions you must follow.